చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అమలుపై జిల్లా స్థాయి సన్నాహక సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. జిల్లా పాలనాధికారి రాజర్షి షా, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్తో కలిసి సంబంధిత అధికారులు, సీఈఓ, డిఏఓ, డిఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, డీసీఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు, వ్యవసాయ సిబ్బందితో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ఈ నెల 26న ప్రారంభించబోతున్న 4 పథకాల అమలుకు సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ పక్కా ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా ప్రభుత్వం నిర్దేశించిన టైం లైన్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు సంబంధించిన ఫిర్యాదులు, ఏమైనా అభ్యంతరాలు ఉంటే లబ్ధిదారులు ఈ టోల్ ఫ్రీ నంబర్ 180042519339కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ ఫిర్యాదుల విభాగం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా వెరిఫికేషన్ చేసిన దాంట్లో కూడా మనం సూపర్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సూపర్ చెక్కు సంబంధించి తీసుకుంటే రూరల్ ఏరియాస్లో మనం సుమారుగా 8500 పైచీలకు అప్లికేషన్స్ సూపర్ చెక్ చేయాల్సిన ఉండింది. దాంట్లో మనం ఒక 2500 వరకు సూపర్ చెక్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. సో మనకు ఇంకా పెద్ద బాధ్యత ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు వెరిఫికేషన్ లెఫ్ట్ ఓవర్ వెరిఫికేషన్ చేసుకోవడము, అదేవిధంగా మిగిలినంత కూడా సూపర్ చెక్ చేయడం ద్వారా మన యొక్క ఈ కార్యక్రమం యొక్క ఒక లాజికల్ కన్క్లూజన్ మనం తీసుకురావాలనుకుంటున్నాం. ఇది జిఓఎంఎస్ నెంబర్ 7 ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా మీ అందరికీ తెలుసు, అప్ టు పంచాయత్ సెక్రటరీ వరకు కూడా ఇది సర్క్యులేట్ చేయడం జరిగింది. దీంట్లో మనకు అర్హత మరియు అనర్హత రెండు కూడా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 7 ప్రకారం ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ కూడా మరొకసారి షేర్ చేయాల్సి చూస్తుంది. ఇది ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలలో ప్రత్యేకంగా కూడా గిరిజనులకు ఇవ్వడం జరుగుతుంది. అదంతా కూడా తర్వాత కార్యాచరణ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్కు 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లబ్ధిదారుడే కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు తెలుసు, హౌస్ హోల్డ్ షుడ్ బిలాంగ్స్ టు బిలో పావర్టీ లైన్. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో బీపీఎల్ ఫ్యామిలీస్ అన్ని కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. అదేవిధంగా బెనిఫిషరీస్ షుడ్ హ్యావ్ ఓన్ సైట్. ఇక్కడ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే వారికి సొంత జాగా కలిగి ఉండాలి. ఇంటి నెల రోజులుగా ఇదే కార్యక్రమం అందరం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి ఇది కొత్త కార్యక్రమం కాదు. గడిచిన నెల రోజులు మనంతా వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది.